హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ అయింది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు రెస్పాన్స్ షీట్, కీ అబ్జెక్షన్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇప్పటివరకు ఎవరైతే చెక్ చేసుకోలేదో మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ రాశారో ఆ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అందులో మీ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ అయితే కనిపిస్తుంది అనమాట. అందులో చెక్ చేసుకోండి, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ స్టూడెంట్స్, మీకు ఒక 50 మార్కులు వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ పేపర్లో మీకు ఫైనల్ రిజల్ట్లో డెఫినెట్గా 55 మార్కుల నుంచి 60 మార్కులు అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫైనల్ కీ కాదనమాట, ఫైనల్ ఆన్సర్ కాదు, లేకపోతే ఫైనల్ రిజల్ట్ అయితే కాదు. సో ప్రిలిమినరీ కీలో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో 50 మార్కులు మీకు వస్తున్నట్లయితే మీకు ఫైనల్ రిజల్ట్లో 55 మార్కుల నుంచి 60 మార్కులు అయితే డెఫినెట్గా అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది ఫైనల్ రిజల్ట్ లెక్క తీసుకోకండి. ఇది జస్ట్ ఏదో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయని రఫ్గా తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రిలిమినరీ కీ అయితే. ఎందుకంటే ఇలా ఈ ప్రిలిమినరీ కీ అయితే ఉందో దీంట్లో కొన్ని అబ్జెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో అబ్జెక్షన్స్ ఉండడం వల్ల కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ అనేది సమ్టైమ్స్ మిస్టేక్గా దీంట్లో రావచ్చు. దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ ఉంటాయన్నమాట. పర్టికులర్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ మనకు ఐసెట్ నుంచి 4th ఆప్షన్ కరెక్ట్ అని ఇస్తారు. సో ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో మీకు ఏదైతే మార్కులు వచ్చాయో ఈ మార్కులకి మీకు 5 to 10 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్ ఏంటంటే షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో మీకు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఎగ్జామ్ జరిగింది కదా, దీనికి సంబంధించి ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా షిఫ్ట్ 1లో క్వశ్చన్ పేపర్, ఓవరాల్గా షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ అన్నమాట విత్ ఆన్సర్స్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరైతే కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే మీ రెస్పాన్స్ షీట్లో మీకు కొన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో, ఐసెట్ నుంచి రాంగ్ ఆన్సర్ ఇచ్చారో అటువంటి క్వశ్చన్స్కి సంబంధించి మీరైతే అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు. మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్స్కి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నట్లయితే, పర్టికులర్గా ఈ క్వశ్చన్కి ఇదే 100% ఆన్సర్ అనేది మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీరు కీ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మీరైతే సబ్మిట్ చేసుకోండి. ఓకేనా. రిజిస్ట్రేషన్ నెంబర్, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు కొంత అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వండి. ఓకేనా. సో మీరు ఏ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో, ఓకేనా, ఐసెట్ నుంచి ఏ క్వశ్చన్కి రాంగ్ ఇచ్చారు అంత డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీకు మీ దగ్గర కరెక్ట్ ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే మీరైతే కీ అబ్జెక్షన్స్కి అయితే వెళ్ళండి. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫైనల్ రిజల్ట్ కాదు, ఫైనల్ కీ కాదు. మీకు ఫైనల్గా రిజల్ట్ వచ్చే టైంలో మీకు డెఫినెట్గా 5 to 10 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ రెస్పాన్స్ షీట్, క్వశ్చన్ పేపర్స్, కీ అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మామా. ఓకే.